నవరాత్రి ఎందుకు జరుపుకుంటాం స్వామి? అమ్మవారి నవరాత్రి అనేది మనము ఆ అమ్మవారి అనుగ్రహము ఇప్పుడు బతుకమ్మ ఎనకట చాలా రోగాలు వచ్చేటివి మనకు. విపరీతమైనటువంటి రోగాలు వచ్చేటివి. మనం గౌరమ్మను పూజించుకునేది. గౌరమ్మను ఫస్ట్ డే పొలాల అమావాస్య రోజు అమావాస్య రోజు పెత్తరమాస రోజు ఆ బతుకమ్మను పేర్చుకొని ఈ యొక్క కొత్త నీరు ప్రవహిస్తుంది కదా, వర్షాలు కొట్టి కొత్త నీరు ప్రవహిస్తుంది కాబట్టి ఒక ఋషులు మనకు ఉన్నటువంటి ఋషి పరంపర అన్నది చాలా గొప్పది. ఆ ఋషులు ఏం చేశారంటే అడవిలోకి వెళ్ళి ప్రతి ఒక్క పువ్వును తీసుకొచ్చి పేర్చుకొని గౌరమ్మను పెట్టి పూజించాలి, గౌరమ్మను పెట్టి పూజించి బతుకమ్మ అనేది ఆడాలి అని చెప్పేసి మనకు ఋషి పరంపర నుంచి వచ్చింది. అంటే ఈ బతుకమ్మ పూలన్నీ కూడా నదిలో వేయడం ద్వారా ఈ పూలల్లో ఉన్నటువంటి రసాయనాలు ఔషధాలు అన్నీ కూడా ఆ నదిలోకి ఇనికి ఆ యొక్క జీవ కళలన్నీ కూడా ఆ నదికి వచ్చి రోగక్రియలన్నీ కూడా వెళ్ళిపోవాలని ఈ బతుకమ్మను పేర్చి బతుకమ్మ పూలల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా నదిలో సరస్సులో కలిసి ఈ రోగాలను హతము చేసే అటువంటి ఇమ్యూనిటీ రోగాలను సంహరించేటువంటి ఒక ఔషధంగా మారి ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కాపాడుతుందని